అండ్ ఓయ్ బాగున్నారా అందరూ? ఈ రోజైతే కోనసీమ స్పెషల్ తాటి గారెలు అయితే చేసి చూపించేస్తున్నానండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి అస్సలు నూనె లాక్కుండా ఈ తాటి గారెలు అనేవి ఎలా చేయాలి ఏంటి అనేది చూపిద్దామండి. ఓకే అండి. లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఒకే చెట్టు కాసిన కాయలు ఒకలాగా ఉండలేనప్పుడు గారెలు ఎలా ఉంటాయి? ప్రాసెస్ లోకి అయితే వెళ్దాం అండి. ఇలాగా మనం తాటికాయలు అనేవి తీసుకుని లోపల పైన అవి ఉంటుంది కదా తొక్క తీసేసేయాలి. తీసేసి ఇలా పీలర్ తోటి అయితే కొంచెం కాస్త తడుపుకుంటా పేషం అయితే తీయాలండి. అది పల్ప్ అంటారు దాన్ని. ఇలా పేషం అంతా తీసేసిన తర్వాత అది ఎంత ఉందో కౌంట్ చేసుకోండి. పీస్ అది ఉంటే కనుక మనం చికెన్ తోటి వడబోసేసుకోండి. అప్పుడు మీకు పేషంలోకి పీస్ అది రాకుండా ఉంటది. నాకు దాని నిండా రాలేదని కొద్దిగా ఎలుతుకొచ్చింది. అదే కొలతలతోటి బెల్లం కూడా వేసుకోండి. బెల్లం ఇలాగా కత్తిపీట తోటి అయితే చేశానండి. ముందు బెల్లం ఎందుకు వేసుకుంటున్నాం అంటే పేషంలో బెల్లం కరగకపోతే దాంట్లో కరిగిపోద్ది అనమాట. చిన్న చిన్న ముక్కలు ఏమన్నా ఉంటే బాగా కలిపేసుకోండి. దాంట్లోనే కాస్త సాల్ట్ అయితే వేసానండి. ఏదైనా స్వీట్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి చూడండి, రుచి పెరిగిపోద్దండి బాబా. ఇది ఇప్పుడు కొబ్బరి కూరండి. కొబ్బరి కూడా సేమ్ కొలతలో మనం పేషం ఎంత తీసుకున్నామో అంతే కొబ్బరి. ఒకవేళ కొబ్బరి పడదాం అనుకుంటే స్కిప్ చేసేయండి, పర్లేదులేండి. దీని తర్వాత మనం ఇంకా వరిపిండి వేసుకోవాలి. వరిపిండి కూడా అంతే అండి, సేమ్ ఒకటే వేసుకోవాలి వరిపిండి. ఎంత పేషెంట్ తీసుకున్నా అంత క్వాంటిటీ. ఇదేమో ఉప్మా రవ్వ అనమాట. అది వరిపిండి మనం ఒక గిన్నె తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సగం మనం ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మీరు గరిటెతోటి ఇలా పైకి లేపితే కిందకి నిమ్మలంగా పడాలన్నమాట. అలాగా మన గారెల పిండి ఎలా కలిపేసుకుంటాం అలా కలిపేసుకోండి. నూనె బాగానే కాగిపోకూడదండి. బాగా కాగితే కనుక ఈ వేసిన వెంటనే మాడిపోతాయి. సో మీడియం మంట మీద మాత్రమే చేసుకోవాలి ఈ వంటకం అనేది. కొంచెం కాగిన తర్వాత మరీ మసి మరిగే నూనెలో అయితే వేయకూడదండి. లోపల ఉడకదన్నమాట. కొంచెం కాగింది అనగానే మనం ఇలా వేసేసుకోవాలి గారెలా చేసుకుని. అరిటాకు గాని ఏదైనా ఆకు గాని తీసుకుని దాని మీద ఇలాగా తడి చేసుకుంటానే ఇలా చక్కగా వేసేసుకోండి బాండీలోకి. అంతే అండి. మన గారెలు అనేవి చల్లారిపోయిన తర్వాత తినాలండి. ముందే తినేసామనుకో వేడి వేడిగాని మామూలు గారెల టేస్ట్కి దీనికి చాలా తేడా ఉంటది. ఇవి స్వీట్ కదండి. తాటి గారెలు, తాటి రొట్టు గాని, తాటి గారెలు గాని, తాటి పూరీలు గాని చల్లారిన తర్వాత దాని టేస్ట్ పెరిగిపోద్దండి బాబా. అద్భుతం, అమోఘం. గులాబ్ జాములు ఎలాగైతే ఫ్రై చేసుకుంటామో కలరు, సేమ్ ఇది కూడా అలాగే చేసుకోవాలండి. టర్న్ చేసుకుంటా ఉండాలి. ఇగోండి ఇది అయిపోయింది, తీసేద్దాము. మీకు పిండి నూనె లాగదులేండి, ఎందుకంటే ఉప్మా రవ్వ వేసేసాం కదా, లాగదు. కొద్దిగా గట్టిగా ఉంటే ఒక పిసరు నీళ్ళు జల్లు వేసుకుని పిండిని చేసుకోండి, పర్లేదు. ఎలా పెసరు గట్టిగా ఉంది అనిపిస్తే కనుక అరగంట అయితే నానబెట్టేసానండి. చెప్పడం మర్చిపోయాను. పిండి అంతా కలిపేసిన తర్వాత ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చేయాలండి దానికి. పడుకోబెట్టేసి మళ్ళీ లేపేసి ఇంకా అరలేసేసుకోవాలి మనం. ఇది 2-3 రోజులు ఏంటండి బాబా, వారం రోజులు ఏముంటది. భలే ఉంటది ఇది. ఎవరికైనా పంపించాలన్నా చెయ్యాలన్నా ఈ వంటకం చాలా రోజులు ఉంటది. 10 రోజులు 7 రోజులు ఉంటది. కాబట్టి దూర ప్రాంతాల్లో కూడాని పంపించేస్తా ఉంటారు. ఈ తాటికాయల సీజన్ వచ్చిందంటేని. ఇంకా తాటికాయల సీజన్ అయిపోయిందిలేండి. వర్షాకాలం స్టార్టింగ్ లో పడిపోతాయి, ఇంకుండవు. ఇలాగా పిండంతా మనం గారెలు అయితే వేసేసుకోవాలండి. జాగ్రత్త అండి బాబా, పొయ్యిల దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలవాట్లో నీమ్ కప్పుని దుబ్బు దుబ్బు వేసేయకండి. పడిపోయిందని నూనె పడిందంటే కాలిపోద్ది. నిమ్మలంగా వదలాలి నూనెలోని జాయిగా. అప్పుడు స్విమ్మింగ్ కొడుతుంది అనమాట గారి ఆ నూనెలోని.
ఇవన్నీ గారెలన్నీ తీసేసిన తర్వాత ఎలాగా తిని చూద్దామండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చిన్నప్పుడు తాటికాయలు కాల్చుకుని కూడా తినేవాళ్ళు అండి మా అమ్మ. మొత్తం వంట అంతా అయిపోయిన తర్వాత ఆ సెగ ఉంటుంది చూసారా, నిప్పుల సెగ, దాంట్లోని 2-3 తాటికాయలు పడేసేది. అయితే అది ఆ వేడికి ఉడికిపోయాయి అన్నమాట. చల్లారిపోయిన తర్వాత తినేవాళ్ళం. చాలా మంచిదండి, రక్తహీనత ఉండదు, దీంట్లో ఫైబర్ ఉంటుంది. సో ఎంతో మంచిదంటే ఈ తాటిపండు వచ్చిన అన్ననాళ్ళు మేము తినేవాళ్ళం చిన్నప్పుడు. పేషం అని ఉండేది, భలే ఉండేది బా. అంతేనండి, అయిపోయిన గారెలన్నీ.